అంటే ఈ రోజున యువత ఎక్కడికక్కడ దేశం మొత్తం వచ్చేసి 2 కోట్ల జాబులు సంవత్సరానికి అని చెప్పేసి తను అన్నాడు. ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేసిండు. లీటర్ పెట్రోల్ 40 రూపాయలు ఇస్తా అని చెప్పేసి ప్రజలను మోసం చేసి ఈరోజు 115 రూపాయలకు చేరింది. వచ్చిన దగ్గర నుంచే కనీసం ఒక్కసారైనా వచ్చి మరి ఇట్లా ఆర్థిక వ్యవస్థ ప్రాబ్లం ఉన్నది పెంచుతున్నామని చెప్పిండా? చెప్పలేదు. అంటే ఆయన చెప్పింది ఒకటి చేసింది ఒకటి. 60 రూపాయల డాలర్ ఉన్నప్పుడు నువ్వు ఏం మాట్లాడినా ఇవన్నీ యువత మొత్తానికి తను ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టకుండా ఈరోజు యువతను మోసం చేసేసి దేశ అప్పును పెంచి దేశాన్ని మొత్తం ఆర్థిక వ్యవస్థ కూలిపోయి ఈ రోజున వాళ్ళేముంది జోల పట్టుకొని పోతా అని చెప్పేసి అన్నాడు. ఎక్కడికక్కడ వచ్చేసి ఫోటోషూట్లు చూసుకుంటా నువ్వు నిజంగా సామాన్యుడిగా ఉండాలి అంటే నీకెందుకు 3 సూట్లు రోజు వచ్చేసి బయట కంట్రీ నుంచి వస్తాయి. నీ వేషాలు ఇవన్నీ సినిమాలు చేసుకోవాలి కానీ నువ్వు ఒక ప్రధానమంత్రిగా ఉండి ఇవన్నీ చేయడానికి వచ్చింది ఏమన్నంటే నేను ఒక్కనే సింగిల్ నాకు ఏది లేదనుకుంటా అదాని అంబానీ ఎందుకు కట్టబెడుతున్నావు? దేశ సంపదను మొత్తం తీసుకుపోయి వీళ్ళకి ఎందుకు చేసినావు? బయట దేశాలకు ఇన్నిసార్లు తిరిగినావు. అసలుకి దేశానికి ఎంత నువ్వు వచ్చేసి పెట్టుబడులు తీసుకొచ్చినావు, ఎంత సంపాదించినవు, ఎంత అప్పు తీర్చినవు? ఇది కామన్ గా ఆలోచించాల్సిన వ్యవస్థ మనది. కానీ కొంతమంది అంధభక్తుల్లాగా ఆయనకు సపోర్ట్ చేసుకుంటూ హిందూ ముస్లింలను చేసి మనల్ని రెచ్చగొట్టుకుంటూ ఇవన్నీ ప్రజలందరూ యువత ముఖ్యంగా ఆలోచించి చూసి అణిగిపోయి ఇప్పుడు పిల్లిని కూడా వచ్చేసి రూములు వేసి కొడితే అనగ కొడతా ఉంటే ఒకరోజు అది పుల్ అవుతుంది. అదే విధంగా ఈ రోజు దేశ యువత జంజీ బ్యాచ్ అంటే ఒక 40 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు అంటే ఈ యువత ఆలోచిస్తున్నారు. ఎవరైనా కొంతమంది మాట్లాడితే వాళ్ళని ఎలా జైల్లో పెట్టిరు, వాళ్ళని ఎలా చంపేసిరు, ఇవన్నీ చూసి ఈ రోజు మనం యువత లేకపోతే ఈ రాష్ట్రాలు లేవు, దేశమే లేదు. ఒకప్పుడు వచ్చేసి మన యువత పోరాడితేనే మనం మన దేశాన్ని సాధించుకున్నాము. అందరం పోరాడినప్పుడు దాంట్లో ముఖ్యంగా యువత. సో వాళ్ళను కాక్రోచులు అనుకుంటా ఈరోజు జాబులు లేకుండా ఉండి వాళ్ళు సోషల్ మీడియాకి అలవాటు చేసింది ఎవరు? మీ ప్రభుత్వం కాదా? ఈ రోజు క్వశ్చన్ చేస్తే అధికారం ఉన్నది కదా అని చెప్పేసి మీరు ఈడీసీబీలో ఉపయోగించుకొని లీడర్లను అరెస్టులు చేస్తూ ఉంటారు. ఇటు సైడ్ యువతను వచ్చేసి పాకిస్తాన్లో టెర్రరిస్టులు అని చెప్పేసి అంటే దేశంలో ఉన్న వాళ్ళని నువ్వు వచ్చేసి ఏంటిది జైళ్ళల్లో వేస్తూ ఉంటావు. ఈ విధంగా ఉంది కాబట్టి యువత కనీసం ఎగ్జామ్ రాసి దాన్ని పేపర్ లీక్ అవుతుంది ఈ డబుల్ ఇంజన్ సర్కారులో. అంటే నీ 13 సంవత్సరాలలో దగ్గర 5 నుంచి 6 సార్లు పేపర్ లీకేజీలు అయితే ఇది బాధ్యత వహించుకుంటూ ఒక్కసారి అయినప్పుడే ఎవడన్నా వచ్చేసి దీని మీద చర్యలు తీసుకొని కరెక్ట్గా దాన్ని ప్రాబ్లం ఇంకొకసారి కాకుండా చేస్తారు. నువ్వు దేశాన్ని కరెక్ట్గా నడిపించలేనప్పుడు మళ్ళీ ఇవి జరుగుతున్నప్పుడు సస్పెండ్ ఏమన్నా చేసినవా అని చేయలేదు. ఆ కమిటీలో ఉన్న డైరెక్టర్ని సస్పెండ్ చేసినవా? చేయలేదు. నేను వచ్చేసి ఈడీ సిబిఐ అప్పచెప్తా అంటే అంతకుముందు 5 సార్లు అప్పచెప్పినావు. ఏం జరిగింది? ఎంతమందిని జైల్లో వేసినావు? ఏమి సాధించినావు? పిల్లల జీవితాలు ఎందుకు సంవత్సరాలు వచ్చేసి ఒక 1 నేషన్ 1 ఎగ్జామ్ అని ఎందుకు పెట్టినావు? మరి నీకు చాతగాని పరిపాలన చేసుకుంటూ దేశ చొమ్మును దేశ ప్రజలను ఇలా వచ్చేసి హిట్లర్ పరిపాలన చేసుకుంటూ ఈ రోజున ఏమంటారంటే మొత్తానికి దాచుకోవాలి అనే సిస్టమ్ పనిచేస్తుంది. దాన్ని పారదోవడానికి ఈరోజు కాక్రోచ్ అనే ఒక పార్టీ వెలిసింది. యువత అందరూ ముందుకు రావాల్సిందే, ప్రతి ఒక్కడు భగత్ సింగ్ అవ్వాల్సిందే. మనం ఈ బీజేపీ లాంటి ఇది టెర్రరిస్ట్ పార్టీ అనాలి. నిజంగా చెప్పాలంటే ఈరోజు బీజేపీ పార్టీ టెర్రరిస్ట్ పార్టీ, దేశాన్ని సర్వనాశనం చేస్తున్న పార్టీ. కాబట్టి ఇలాంటి పార్టీని దేశంలో లేకుండా చేయాలి అని చెప్పేసి ఖచ్చితంగా కాక్రోచ్ పార్టీకి నేను మద్దతు ఇస్తాను.